ఫెంగల్ తుపాను చెన్నైని వణికిస్తోంది. గడిచిన 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కరైకల్, పుదుచ్చేరి, మహాబలిపురంలో కురిసిన వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. వరద నీరు చెన్నై ఎయిర్పోర్ట్ లోకి చేరడంతో పలు విమానాలను రద్దు చేస్తూ యంత్రాంగం ప్రకటన జారీ చేసింది. తాత్కాలికంగా ఎయిర్పోర్ట్ ను మూసివేశారు. చెన్నైకు వచ్చే విమానాలను దారి మళ్లించారు. భారీ వర్షం కారణంగా చెన్నై ఎయిర్పోర్ట్ లో 10 విమానాల రాకపోకలు రద్దయ్యాయి. విమానాలను రద్దు చేసినట్టుగా ఇండిగో ప్రకటించింది. అబుదాబి నుంచి చెన్నై రావాల్సిన ఇండిగో విమానం బెంగళూరుకు మళ్లించారు. ఫెంగల్ తుపాను సాయంత్రం తీరం దాటనున్న నేపథ్యంలో తమిళనాడు రాజధాని చెన్నై సహా పొరుగున ఉన్న పుదుచ్చేరిలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కరైకల్, పుదుచ్చేరి సమీపంలోని మహాబలిపురం సమీపంలో నేటి సాయంత్రం తుపాను తీరాన్ని దాటే అవకాశం ఉంది. తుపాను ప్రభావంతో గడిచిన రాత్రి నుంచి కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసేశాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన కారణంగా తమిళనాడులోని 7 తీర ప్రాంతాల్లో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తుపాను పుదుచ్చేరి తీరాన్ని తాకే సమయంలో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. సబర్బన్ పరిధిలోని అన్ని లోకల్ ట్రైన్ సర్వీసులను కుదించారు. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోం చేసుకోవాలని సూచించాయి. చెన్నైతో పాటు సమీపంలోని చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు, మైలదుతురై, నాగపట్టణం, తిరువూరు వంటి డెల్టా జిల్లాల్లో ఈ ఉదయం నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రధాన రోడ్లపై ప్రజా రవాణాను ప్రభుత్వం నిలిపివేసింది. తమిళనాడు వ్యాప్తంగా 2220 పునరావాస కేంద్రాలను తమిళనాడు సర్కారు ఏర్పాటు చేసింది. అందులో ఇప్పటికే 500 మందిని తరలించినట్టుగా తెలుస్తోంది.